అర్హులైన వారికి 200 యూనిట్ల లోపు వినియోగానికి మార్చి నెల బిల్లు వచ్చిన ఆందోళన చెందవద్దని కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి అన్నారు. విద్యుత్ అధికారులు సర్వీస్ తొలగించారని స్పష్టం చేశారు. వచ్చే నెల బిల్లులో వారు 200 లోపు యూనిట్లు వినియోగిస్తే జీరో బిల్లు వస్తుందన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో గ్రామ పంచాయతీ వర్కర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద సిఐటియు ధర్నా చేసింది. పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేసింది. 6 నెలలుగా తమకు వేతనాలు అందటం లేదని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తొలి రోజున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ 11 రోజులు భక్తులు చేసే శాశ్వత మొక్కు కళ్యాణాలను రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిందని ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత విమర్శించారు. సభలో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరికలు జోరందుకుంటున్నాయి. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ సెట్కరీ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవాలని కోరారు. వీరపేరంటాలమ్మ అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉంటే తాను ఎమ్మెల్యేగా వస్తానని డీసీసీబీ చైర్మన్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. గుండి మండలం వెల్లవరు గ్రామంలో వీరపేరంటాలమ్మ అమ్మవారి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తన బాల్య దశలో గుర్రపు బండిపై అమ్మవారి ఆలయానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీసులు. ఉండ్రాజవరం మండలం సావరం గ్రామానికి చెందిన బోయిన బాలాజీ, రాజమహేంద్రవరంకు చెందిన తుమ్మల రాధాకృష్ణ, గిరీష్ కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ అమలు చేయాలని నిర్ణయించడంతో ఆర్టీసీ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. మేడ్చల్ బస్ డిపోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాంరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ చేయూత కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు చేయూత శ్రీనిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని అన్నారు. జుక్కల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని బీబీ పాటిల్ ఆవిష్కరించారు. మతవర్గరహిత సమాజం కోసం పాటుపడిన మహా గొప్ప అభ్యుదయ వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. చదువు చెప్పే విద్యార్థులను తండ్రి స్థానంలో ఉంటూ కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన వాడు కామంతో కళ్ళు మూసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారిని లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ వెంకటరెడ్డిలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాదిక రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మన్ నవీన్ రాజు డిమాండ్ చేశారు. భట్టికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ మాదిక రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు.